ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ క్రైమ్. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, త్రిలంగ రాజ్య మహారాజు మోహన్ లాల్ గారు ఆత్మలింగాన్ని రక్షిస్తూ ఉంటారు. ఒకరోజు శత్రువులు దాన్ని దక్కించుకోవడానికి వస్తారు. ఆ ఫైట్లో అనుకోకుండా మోహన్ లాల్ గారు వేసిన బాణం ఒక చిన్న పాపకు తగిలి చనిపోతుంది. ఆ తర్వాత ఆ పాప యొక్క అమ్మ మోహన్ లాల్కి ఒక శాపం పెడుతుంది. ఇంతకీ ఆ శాపం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇంకా మూవీలో చూడాలి. సో మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పే ముందు, ఇంతకీ ఈ మూవీకి హీరో మోహన్ లాల్ గారా లేకపోతే ఇతన అనేది అర్థం కాలేదు. ఓన్లీ ఫాదర్ రోల్ మాత్రమే మోహన్ లాల్ గారు ఉంటారు. రీసెంట్గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకు మూవీలో ప్రొడ్యూసర్ చెప్తారు కదా, 3 కోట్లు ఇస్తాను, నా కొడుకు పక్కన ఫాదర్ రోల్కి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది చేయండి అని. అలానే ఉంటుంది మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా ఇక్కడ. ఆల్రెడీ మనం ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలానే చూసాం. సో కొత్తగా చూడడానికి కూడా మూవీలో ఏముండదు. మూవీ మొత్తం చాలా ప్రిడిక్టబుల్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా యూఎఫ్ఎక్స్ అయితే దానికి దండం పెట్టేయచ్చు. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఏ ఒక్కటి బాగలేదు. మూవీ మొత్తంలో ఏదైనా ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే అది ఒక ఇంటర్వెల్ మాత్రమే. అదొక్కటే కొంచెం రిలీఫ్గా అనిపించింది, మిగతా అంతా బోరుగా అనిపించింది. ఈ మూవీలో మోహన్ లాల్ గారు కూడా అంత ఎనర్జీకి అయితే ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. నాది ఓన్లీ ఫాదర్ క్యారెక్టర్ కదా, నాకు ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నారేమో కానీ చాలా బోరింగ్గా ఉంటుంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఇందులో. మూవీలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్ ఏ ఒక్కటి బాగుండదు. ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్ చూసి సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగుండదులే అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ కూడా దెబ్బేసింది. మూవీలో వచ్చే ఎమోషన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఆ పీరియాడిక్ డ్రామా ఏ ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వదు. సో ఈ వారం ఈ మూవీని స్కిప్ చేయడం చాలా అంటే చాలా బెటర్. సో ఇది ఫ్రెండ్స్ వృషభ మూవీ రివ్యూ. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.